గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు అందమైన ప్రయాణం. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. ఒక ఎన్ఆర్ఐ ఇష్యూ అండి, మనకి వాట్సాప్ మెసేజ్ పెట్టారు వాళ్ళు. అమ్మాయి పేరు అనూష. మనతో మాట్లాడటానికి రెడీగా ఉంది. మరొకసారి కాల్ చేయనా? తన సమస్య ఏంటో మీరు స్వయాన విందురు గారు. హలో, నమస్తే అండి. అనూష గారు మాట్లాడేది. నేను జయానండి, ఐడ్రీమ్ మీడియా నుంచి మాట్లాడుతాను, అందమైన ప్రయాణం ప్రోగ్రామ్ నుంచి. ఎస్, వాట్సాప్ మెయిల్ పెట్టారు కదా మీరు అనూష. నాతో పాటు పూజారి నాగేశ్వర్ గారు ఉన్నారండి. ఒకసారి మీ సమస్య ఏంటో ఒకసారి చెప్పండి క్లియర్ గా. మేడం, నా పేరు అనుష మేడం. సార్ కూడా ఉన్నారు చూడండి. అమ్మా నమస్తే అమ్మా. సార్ నమస్తే సార్. నమస్తే సార్. బాగున్నారా అమ్మా? బాగున్నాను సార్. థ్యాంక్ యూ సార్. కాల్ చేసినందుకు సార్. కోసం వెయిట్ చేస్తున్నాను కాల్ కోసం. తప్పకుండా చెప్పండి అమ్మా. సార్ నా పేరు అనుష సార్. ఓకే. నన్ను బీటెక్ వరకు చదివించారు సార్. కష్టపడ్డాను సార్ చాలా నా కోసం. సార్ పెళ్లి చేసుకున్నాక ఇంకా చదువుకుంటా అంటే పెళ్లి చేసుకుని చదువుకోమని చెప్పారు. ఓకే. సరే అని చెప్పాను సార్. మాకు తెలిసిన ఒక అంకుల్ సంబంధం తీసుకొచ్చారు. ఓకే. అబ్బాయి కూడా చాలా బాగున్నారు, నేను కూడా బాగుంటాను, ఇద్దరు జోడి బాగుంటుందని పెళ్లికి ఒప్పించారు సార్. అంతా బాగుంది సార్. పెళ్లి చూపులకి వచ్చారు సార్. అతను యుఎస్ లో ఉంటాడు. అయితే వచ్చాక పెళ్లి చూపులప్పుడు కూడా అందరూ బాగుంది అన్నారు సార్. మాట్లాడుకున్నాం సార్ కూడా. అప్పుడు నేను మాట్లాడాను సార్, ఇలా చదువుకోవాలి అది ఇది అని కూడా చెప్పాను. ఆయన కూడా చెప్పారు చాలా బాగుంది సార్, నాకు చదివిస్తా అన్నారు, ఆమె తీసుకెళ్తా అన్నారు, బాగా చూసుకుంటా అని చెప్పారు. అంతా బాగుంది సార్. సో ఇలా కమ్యూనికేషన్ కూడా బాగుంది కదా అని సరే అని చెప్పాను సార్. ఓకే. వచ్చిన 1 month లో పెళ్లి అయింది సార్. ఎంగేజ్మెంట్ ఇంకా పెళ్లి చేశారు సార్. అంతా బాగుంది సార్. పెళ్ళి 2 months చాలా హ్యాపీగా ఉన్నాం సార్. అసలు ఏ ఇబ్బంది లేదు. చాలా బాగా చూసుకున్నారు సార్. నన్ను అయితే ఎంత బాగా చూసుకున్నారు అంటే మా నాన్న చూసుకున్నట్టే చూసుకున్నారు సార్. పెళ్లి చేసుకుని అక్కడికి వెళ్ళారా మీరు? ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాము మేడం, హైదరాబాద్ లోనే ఉన్నాము. 2 months ఇక్కడే ఉన్నాము. దాని తర్వాత ఇంకా ఆయనకు అక్కడ జాబ్ కదా మేడం. అదే ఇంకా నేను వెళ్ళిపోతాను, మళ్ళీ తీసుకెళ్తాను నేను కూడా. అంత ప్రాసెస్ వీసా అవన్నీ చేయాలి కదా, టైం పడుతుంది కదా, నేను వెళ్ళి జాబ్ సెట్ చేసుకోవాలి, ఎక్కువ డిలే అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పారు మేడం. సరే కరెక్టే కదా అని చెప్పాము మేము కూడా. సరే అని అంతా సెండ్ ఆఫ్ ఇచ్చేటప్పుడు ఈవెన్ ఎయిర్పోర్ట్ లో కూడా అసలు నేను వదిలేసి ఉండలేము అది ఇదని బాగా అసలు చాలా ప్రేమ చూసుకునేవాడు మేడం అసలు. అయితే అమెరికాకు వెళ్ళాను మేడం. తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. తనకి కూడా చెప్పాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. డైలీ కాల్ చేసేవాళ్ళు, వీడియో కాల్ చేస్తుంటే మాట్లాడుతుంటే అంత బాగుంది మ్యామ్. కానీ వస్తా అని చెప్తారు, రారు, తీసుకెళ్తా అంటారు, తీసుకెళ్లరు. అలా జరుగుతూనే ఉంది మేడం అసలు ఎన్ని రోజుల నుంచి. ఇప్పుడు ఎన్ని రోజులు అయిందమ్మా ఆయన వెళ్ళి? ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయిపోయింది సార్. మరి ఇప్పుడు మీ ప్రెగ్నెన్సీలో ఏమన్నా డెలివరీ ఏమన్నా అయిందా? డెలివరీ కూడా అయింది సార్. అప్పుడు కూడా అదే వస్తా అంటారు సార్, వస్తున్నా అంటారు, రారు, కుదరట్లేదు అంటారు, జాబ్ ప్రాబ్లం అంటారు, ఏదో ఒకటి చెప్తున్నారు సార్. అసలు రావనే రారు. అయితే నాకు ఇంకా తెలిసిన ఫ్రెండ్ ద్వారా నేను కనుక్కున్నాను సార్. తర్వాత నాకు ఒక విషయం తెలిసింది సార్. సార్ అసలు అది తెలిసిన తర్వాత అసలు నేను తీసుకోలేకపోయాను సార్. ఎందుకంటే అలా జరుగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా సార్. చాలా బాగా చూసుకుంటారు సార్ ఆయన. ఏముందమ్మా సార్ అక్కడ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని చెప్పారు సార్. సార్ ఈ విషయం నేను ఆయనని అడిగాను సార్, ఇంకా ఉండలేక ఒకసారి. సార్ బాబు కూడా పుట్టాడు, అసలు ఎంత హ్యాపీగా ఉన్న లైఫ్ ఎందుకు ఇలా అని చెప్పేసి అడిగితే అప్పటి నుంచి ఇంకా డైవర్స్ కావాలి అని చెప్పి స్టార్ట్ చేశారు సార్. సార్ నాకేం అర్థం అవ్వట్లేదు సార్. అసలు ఏంటి ఎందుకు అని ఎంత అడిగినా ఏం చెప్పరు. మళ్ళీ అలా బాగా చూసుకోవట్లేదా లేదంటే ఏమన్నా అంటే అది కూడా కాదు సార్. చాలా బాగా చూసుకుంటారు. ఎంత హ్యాపీగా ఉన్నాం 2 months చెప్పలేను సార్. అంత బాగా చూసుకున్నాడు, ఏ లోటు చేయలేదు. కానీ ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మరి ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్న ఉంటారు కదమ్మా, మరి వాళ్ళ అమ్మా నాన్నని మీరు కాంటాక్ట్ చేయలేదా మీరు గానీ మీ తల్లిదండ్రులు గానీ? సార్ ఆయనకి ఎవరు లేరు సార్. ఒక అంకుల్ పెంచారు అతన్ని, అతనికి ఎవరు లేరు. సో ఎవరు లేరు, బాగా చూసుకుంటారనేసి మా అమ్మ నాన్న నమ్మి అతన్ని పెళ్లి చేశారు. అక్కడ ఏమి ఎంక్వైరీ చేయలేదండి? అసలు అతని జాబ్ ఏంటి, ఏ కంపెనీలో చేస్తారు, ఎంత శాలరీ, ఎక్కడ ఉంటారు, అసలు మీ పేరెంట్స్ ఏం ఎంక్వైరీస్ చేయలేదా? సార్ అమ్మ నాన్న అవన్నీ చేశారు సార్. ఇక్కడికి వచ్చాక కూడా ఆయన మాట్లాడారు.
అంతా బాగుంది కదా అని పెళ్లి చేశారు మ్యామ్. ప్రొఫైల్ అంతా బానే ఉంది. అంతా మరి ఇప్పుడు బాగుంది, మీ చాలా మంచి అంకుల్ పర్సన్ ఏమంటున్నాడమ్మా? మేడం. మరి వాళ్ళ పోనీ అంకుల్ ఆయన పెంచిన వాళ్ళ ఆయన ఏం పట్టించుకోవట్లేదు మేడం అసలు. ఎందుకు? ఏమో మ్యామ్, అక్కడ పెళ్లి చేసుకున్నారని తెలిసి వాళ్ళు కూడా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయ్యి అలా ఏమన్నా జరిగిందేమో, కానీ నేను ఇదంతే. మ్యామ్ నేను జాబ్ ఏం చేయట్లేదు మ్యామ్, బీటెక్ వరకు చదివించారు పేరెంట్స్. దాని తర్వాత అబ్బాయి చదివిస్తా అన్నాడు మ్యామ్ నాకు. ఓకే, అన్ని బాగానే నాకు చెప్పాడు ఇంకా ముందుగానే. అన్ని బాగా చెప్పాడు మ్యామ్, బాగా చూసుకున్నాడు కూడా మ్యామ్ 2 months అసలు. నేను కాల్ మొదలైనప్పటి నుంచి వింటున్నానమ్మా, బాగా చూసుకున్నాడు బాగా చూసుకున్నాడు అంటే 2 నెలల్లో ఏం తెలుసు తల్లి, నీకు కొత్త అతనికి కొత్త, అతని ఐడియాని కానీ అతని లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ మీకు తెలియలేదేమో నాకు అనిపిస్తా ఉంది. ఏమంటారు నాగేశ్వర్ గారు? డెఫినెట్లీ అంతే కదండి, చాలా 2 నెలల చాలా ప్రయాణం చాలా షార్ట్ కదా. అదే చెప్తున్నాం. మనం ఎప్పుడైతే ఈ ఎన్ఆర్ఐ సంబంధాల మీద చాలా జాగ్రత్త వహించాల్సిన అవసరం చాలా ఉంది, చాలా వరకు. ఎందుకంటే చాలా మంది ఏంటంటే అమెరికా ఎంత ఎంక్వైరీ సంబంధాలు చేయాలి? చాలా ఎంక్వైరీ చేయాలి. అమెరికా సంబంధాలు బాగుంటుంది లైఫ్, వెళ్ళిపోతామని చెప్పేసి చాలా మందికి. ఎందుకంటే ఈ అమెరికా అక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉండి పాలవుతాం. అవును ఇక్కడ పగలైతే అక్కడ రాత్రి అయితే అక్కడ రాత్రి అయితే ఇక్కడ పాలవుతుంది. అవును. ఓకే, సరైన వీసాల మీద అవగాహన లేకుండా, వాళ్ళు అక్కడ లోకల్ ఏం చేస్తున్నారో తెలియకుండా, వాళ్ళకి జాబ్ ఉందా జాబ్ లేదా, ఏ వీసాల మీద ఉన్నారు, పెళ్ళయిందా పెళ్లి కాలేదా, ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలియకుండా, ముందు ఏ వీసాలు అన్నారు చూడండి, ఇదొక మెయిన్ పాయింట్. ఓన్లీ ఏంది అంటే అమ్మ అమెరికా సంబంధం, నా బిడ్డ అమెరికా వెళ్ళిపోతుంది. అవును అవును. కానీ ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ఇష్యూస్ కి కాస్త తగ్గారు, వెనక్కి తగ్గారు స్టూడెంట్స్ కూడా అనుకున్నాం. కానీ ఇంకా పెళ్లిళ్ళు కూడా ఇంకా అవుతున్నాయా అని ఒక ఆశ్చర్యం వేస్తా ఉంది. స్టూడెంట్స్ వెనక తగ్గినా కూడా ఇంకా అక్కడ ఇంతకుముందు పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అవునండి. కాబట్టి దానికి సంబంధించినది ఎప్పుడు అదో నిరంతర ప్రక్రియనే. మీకు ఎక్కువగా ఇలాంటి ఇష్యూసే వస్తాయేమో, బహుశా ఎన్ఆర్ఐ ఇష్యూస్ నాకు విపరీతంగా వస్తాయి. ఎందుకంటే నేను అమెరికాలో నాకు ఆఫీస్ ఉంది, డెలవేర్లో అతిపెద్ద ఆఫీస్ ఉంది. డెలవేర్లో ఈ మ్యాట్రిమోనీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన చాలా కేసెస్ నా దగ్గర ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. దగ్గర నా దగ్గర ఇప్పుడు ఒక 2500 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఓ మై గాడ్. కొడుకా బిడ్డ అమ్మ, ఒక బాబు పుడితే ఆయనకు ఆ పెయిన్ ఉండాలి కదమ్మా. ఒక తల్లిదండ్రులు లేకుండా పెరిగిన పెయిన్ ఉన్నప్పుడు అదే నేను పెళ్లి చేసుకొని మళ్ళీ అదే ఆయన కొడుకుని తల్లిదండ్రులు లేకుండా చేస్తే మనకి ఏం నాలెడ్జ్ ఉందమ్మా? బాగానే ఉంది సార్, ఎందుకు అలా చేస్తున్నాడు అర్థం కావట్లేదు. ఇంకా అర్థం ఇంతకుముందు మేడం చెప్పినట్టు నువ్వు ఆ 2 నెలల ట్రోమాలే ఉండిపోయావు. అదే కాదమ్మా, కట్న కానుకలు ఏమన్నా ఇచ్చారా?
ఇక్కడ పెళ్ళిలో ఎవరైనా పిల్లలు ఉన్నారా అమ్మా, లేకపోతే ఓన్లీ పెళ్ళే చేసుకున్నాడా? పెళ్లి చేసుకున్నాడని మాత్రమే తెలుసు సార్ నాకు. అయినా అతను కావాలంటుంది. కట్టుకున్న మొగుడు కదా మేడం. అసలు ఎట్లా అండి? తను ఏం అరే ఇప్పుడు చేయగలుగుతుంది? క్యారెక్టర్ బాగాలేదని చెప్పేసి మనం వదులుకోలేం కదా. ఒకవేళ క్యారెక్టరే బాగలేదని వదులుకుంటుంటే ఈ దేశంలో అసలు పెళ్లి అనే వ్యవస్థే ఉండదు. మీరేమనుకుంటున్నారు చెప్పండి. సార్ 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 ప్లీజ్ సార్ అతన్ని ఒక్కసారి మాట్లాడి మళ్ళీ వచ్చేయమని చెప్పండి సార్. నాకు అతను కావాలి సార్, నేను ఉండలేను సార్. అసలు చూద్దాం మరి మీరు అసలు నాకు ఎందుకు చేస్తున్నాడో కూడా ఒక క్లారిటీ ఇవ్వట్లేదు సార్. ఒక పని చేద్దామమ్మా. ఆయన ఇప్పుడు యుఎస్ లో ఉన్నాడు కదా. ఓకే, మరి ఆ యుఎస్ లో ఆయన పర్మిషన్ ఏమైనా తీసుకున్నారా మీరు మాతో మాట్లాడటానికి? సార్ చెప్పారు సార్ ఆల్రెడీ అతనికి మాట్లాడతాడు సార్, బట్ నాకే క్లారిటీ ఇవ్వట్లేదు సార్. మీరు కొంచెం నేను మాట్లాడి క్లారిటీ ఇప్పిస్తా అమ్మా. మరి ఇప్పుడు యుఎస్ లో టైం ఎంత అయింది? ఒక్క నిమిషం అమ్మా చూడండి. ఓకే, యుఎస్ లో పొద్దున 8 అయిందమ్మా. ఇప్పుడు 8 అంటే లేచే ఉంటాడు, ఇంట్లో ఉంటాడు కాబట్టి మరి చేయమని మరి ఒక్కసారి ఆయన కాల్ చేసి మళ్ళీ మాకు కాల్ చేయండి అమ్మా. లైన్ తీసుకున్నారు తను. మాట్లాడతారు మ్యామ్, కనెక్ట్ చేస్తాను. ఆయన పేరేంటి? మాట్లాడతాడు మ్యామ్. తన పేరేంటి? అజయ్ మ్యామ్, అజయ్ మ్యామ్. రైట్ కనెక్ట్ చేయండి, కనెక్ట్ చేయండి. హలో అజయ్ గారు, అజయ్ గారు వినిపిస్తుందండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. నేను నాగేశ్వరరావు పూజారి అడ్వకేట్ ని మాట్లాడుతున్నా అండి. సార్ నమస్తే. నమస్తే అండి. యా, మీ గురించి చాలా విన్నాము అండ్ యుఎస్ కి కూడా మీరు వస్తుంటారు. అవును. నైస్ సార్ అండ్ హ్యాపీ టు లిసన్ యూ. థ్యాంక్ యూ. యుఎస్ లో ఎక్కడ ఉంటారు అజయ్ గారు? నేను రైట్ నౌ డల్లాస్ సార్ ఉండేది. డల్లాస్ టెక్సాస్ స్టేట్ లో ఉన్నారు. ఓకే రైట్. ఓకే, అనుష మీకు చెప్పుంటుందండి, మాతో మాట్లాడిస్తానని చెప్పిందండి అజయ్ గారు. అవునండి, అనుష చెప్పింది రైట్ సిచ్యువేషన్ గురించి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు యాక్సెప్ట్ చేసి ముందు మాట్లాడటానికి సిద్ధపడ్డారు, దానికి థ్యాంక్ యూ. అండ్ అదే మీ మధ్య జరుగుతున్న ఒక చిన్న ఇష్యూ కోసం తను ఏం చేయాలో అర్థం కాక మన ఐడ్రీమ్ మీడియాని అప్రోచ్ అయింది. మా ప్రోగ్రామ్ అందమైన ప్రయాణం అనే ప్రోగ్రామ్కి. అందులో నాగేశ్వర్ గారు ఉండేసరికి ఇంకా వెంటనే తనకు మాట్లాడాలనిపించింది పాపం. అసలు ఏం నడుస్తుంది అంటే ఏంటి సమస్య ఏంటండి మీ ఇద్దరి మధ్యన? మేడం మీకు ఆల్రెడీ అనుష చెప్పే ఉంటుంది. తను చెప్పింది మీ వర్షన్. నా వర్షన్ ఏంటి అంటే మ్యారేజ్ అయింది, ఇద్దరం ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము, పెళ్లి చూపులు. అండ్ నా విషయానికి వస్తే నేను చిన్నప్పటి నుంచి కూడా ఒంటరిగా పెరిగి ఒక అనాథగా బ్రతకడం కోసం చదివాను. అండ్ ఎప్పుడైనా యుఎస్ కి వెళ్ళాలనేది ఇట్స్ మై అల్టిమేట్ డ్రీమ్, అక్కడ జాబ్ చేయాలని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యుఎస్ కి వచ్చాక ప్రతిరోజు ఒక యుద్ధంలా ఉంటుంది. ఎవ్రీడే ఛాలెంజ్ టు మీ. వీసా కోసం కావచ్చు, జాబ్ కోసం కావచ్చు, చాలా అవమానాలు భరించాను సార్. ఇప్పుడు నేను ఒక సిచ్యువేషన్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను నన్ను బెటర్ గా అంటే దాని వెనకాల చాలా పెయిన్ ఉంది, లోన్లీనెస్ అండ్ స్లీప్లెస్ నైట్స్, దేర్ ఆర్ మెనీ థింగ్స్. కాబట్టి నేను ఇక్కడ ఉండాలన్నది నా వర్షన్ ఫస్ట్ నుంచి. అండ్ ఈవెన్ మ్యారేజ్ తర్వాత కూడా నేను తనకు చెప్పాను, సిచ్యువేషన్ బట్టి మనం యుఎస్ కి వచ్చేస్తాము, నేను తీసుకెళ్తాను. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మీకు ఆల్రెడీ తెలుసు, ట్రంప్ ద్వారా జాబ్స్ చాలా కోల్పోవడం, కన్సల్టెన్సీస్ లో వర్క్ చేస్తూ నా జాబ్ కోల్పోవడం అయింది. అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని సిచ్యువేషన్స్ వచ్చాయి సార్. దీంతో నా లైఫ్ కాంప్లికేటెడ్ గా అయిపోయింది. నాతో పాటు అనును కూడా ఇబ్బంది పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు H1B మీద ఉన్నారా? దేని మీద ఉన్నారు మీరు? రైట్ నౌ అంటే F1 తో స్టార్ట్ అయ్యాను సార్, ఇప్పుడు H1B మీద ఉన్నాను. ఓకే, మీకు I-140 వచ్చిందా? లేదు సార్, చాలా ట్రై చేశాను కానీ ఇప్పుడు ఇండియన్స్ ని స్ట్రిక్ట్ చేయడం మీకు కూడా తెలుస్తుంది. అవును. రాకపోవడం వల్ల దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇంతకు ముందు మేము అనుషతో మాట్లాడినప్పుడు ఇందులో అతిపెద్ద సమస్య నాకు వినిపించింది. అనుష చేసే కంప్లైంట్ ఏంటంటే, సరే ఇప్పుడు భార్యాభర్తలు అనేది పెళ్లి చేసుకున్న తర్వాత రకరకాల కారణాల వల్ల 1 సంవత్సరమో 2 సంవత్సరాలు వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి వాళ్ళకున్న కెరీర్ని బట్టి దూరంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, అది నేను యాక్సెప్ట్ చేస్తా, కొన్ని సందర్భాలు తప్పదు. కానీ ఇప్పుడు ఈమె ప్రధానంగా చేసే ఆరోపణ ఏంటంటే, అంతా బాగానే ఉంది లైఫ్లో, కానీ మా ఆయన యుఎస్లో 2వ పెళ్లి చేసుకున్నాడు, ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనేది ప్రధాన ఆరోపణ. మరి ఒకవైపు నుంచి ఏమో ఆమె అక్కడ ఉండి మరి ఆమె ఒక పిల్లగాని అన్నది చాలా బాధపడుతున్నది. మరి నువ్వే అనాథగా పెరిగినప్పుడు నీకు పుట్టిన పిల్లగాడు కూడా ఇవాళ అనాథ లెక్క ఇండియాలో ఉండాల్సి వస్తుంది కదా. మరి దీనిపైన ఈ ఫస్ట్ ఆమె చేసే ప్రధాన ఆరోపణ మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను అనుషని చాలా ప్రేమించాను సార్, చాలా ప్లానింగ్స్ చేసుకున్నాను. ఫ్యామిలీ లైఫ్ అంటే నాకు అనుషతోనే నేను ఊహించుకున్నాను. కానీ కాలం అండ్ ఈ డిస్టెన్స్ మా ఇద్దరిని దూరం చేశాయి. ఇన్ అ వాస్ట్ డిఫరెన్స్ అండ్ డిస్టెన్స్ బిట్వీన్ us. అండ్ ఎప్పుడైతే తను ప్రెగ్నెంట్ అయిందని తెలిసిందో ఆ రోజు నేను చాలా హ్యాపీ అయ్యాను సార్.
కానీ అదే టైంలో నా లైఫ్ ఇంకా కాంప్లికేటెడ్ గా అయిపోయింది ఇక్కడ. నేను యుఎస్ లో ఉండాలనే మెయిన్ రీజన్ నువ్వు సిచ్యువేషన్ ఏంటంటే నేను కాదు ఇప్పుడు నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీ వీసా ప్రాబ్లం వల్ల నువ్వు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అంతేనా? అవును సార్, మెయిన్ చెప్పదలుచుకున్నది మనసు చంపుకొని చేసుకోవాల్సి వచ్చింది. నీ వీసా ప్రాబ్లం వల్ల నువ్వు అక్కడ ఉన్న ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం జరిగింది అంటావు, నీ వీసాను కాపాడుకోవడానికి. అవును సార్, నువ్వు ఫైనల్గా చెప్పేది. దాన్ని మేము ఎట్లా నమ్మాలా? ఇప్పుడు నువ్వు సింపుల్ గా ఒక అమ్మాయిని ఇండియా వచ్చినావు, ఒక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించినావు, పెళ్లి చేసుకున్నావు, 2 నెలలు ఆమెకి ఒక అందమైన జీవితాన్ని చూపించినావు, ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆమె కలలు కన్నా ఒక అమ్మాయి అప్పుడే కొత్త చదువులు పూర్తి చేసుకున్న అమ్మాయికి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చి నువ్వు రపక్కన మాయమైపోయి మళ్ళీ రపక్కన యుఎస్ వెళ్ళిపోయి వీసా ప్రాబ్లం ఉందని చెప్పి నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకొని అనాలోచిత చర్య వల్ల ఇంకో పెళ్లి చేసేసుకొని ఇప్పుడు నువ్వు ఆ పెళ్లిలో ఇరికి ఇప్పుడు ఈ పెళ్లిలో ఇరికి ఇప్పుడు ఇక్కడ కట్టుకున్న భార్య, ప్రేమించిన భార్య, కన్న కొడుకు, చిన్న పిల్లగాడు పాపం, ఓకే, ఆ పుట్టే టైంలో కనుక తండ్రి పక్కన ఉంటే ఎంత ఆనందం ఉంటుంది. ఆ క్షణాలు నువ్వు జీవితంలో తెచ్చుకోగలుగుతావా? ఎంత మంది నేను చెప్పింది అనూష గారు, నీ బాధ, నీకు అంత బాధ ఉంటే నువ్వు వస్తుండే కదా, ఎందుకు రావట్లేదు? అంటే ఇప్పుడు ఏమైనా అయినా కూడా నీకు జాబ్ ఇంపార్టెంట్, నువ్వు రావా? కనీసం చూడడానికి కూడా రావా? కొంచెం కూడా కామన్ సెన్స్ లేదా? అంత ఇంపార్టెంట్ అయినప్పుడు ఎందుకు నువ్వు చేసుకున్నావు పెళ్లి? ఎందుకు చేసుకున్నావు? కాదను, నేను అక్కడికి వచ్చినా సరే నిన్ను హ్యాపీగా చూసుకోలేను. నేను సంపాదిస్తాను, నేను చదువుకున్నాను కదా, నేను సంపాదిస్తాను, వచ్చేసి. ఇప్పుడున్న పరిస్థితికి నేను మీకు విజన్ లా కనిపించవచ్చు, కానీ నేను లైఫ్ లో ఓడిపోయిన ఒక మనిషిని. ఓడిపోవడం అంటే ఏమి ఉండదా? ఓడిపోవడం గెలవడం అనేది ఓడిపోవడం గెలవడం అనేది ఫీలింగ్ మాత్రమే. నేను చూసుకుంటాను, కాదు అజయ్, అజయ్ చదువుకున్నాను, నేను చూసుకుంటాను మేడం. చెప్పండి మేడం, వచ్చేసి. ఒక్క నిమిషం అజయ్, అసలు మీరు ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు 2వ పెళ్లి చేసుకున్నారు, వీసా కోసం చేసుకున్నారు, ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? మ్యామ్ నేను ఏమంటున్నా అంటే కష్టమైనా సరే భరించి మా ఇద్దరికి డైవర్స్ అయినట్టయితే ఈవెన్ తను ఫ్యూచర్ లో మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చినా సరే. లేదు మేడం, నేను యాక్సెప్ట్ చేయను మేడం. నేను ఎందుకు చేయాలి? ఎందుకు ఇస్తావు డైవర్స్? ఎందుకు ఇస్తావు? ప్రేముంది అన్నున్నా, ఎందుకు ఇస్తావు? నేను ఉండలేను. లేదు, నేను ఉండలేను, నేను ఉండలేదు, నాకు వద్దు డైవర్స్, వద్దు నాకు. అను, నిన్ను వదిలేయడం నాకు అంత ఈజీ కాదు, కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చే సిచ్యువేషన్ అది దాటిపోయింది. లేదు, నేను వినదలుచుకోలేదు. సో మీరు డివోర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతేనా? లేదు మేడం, నేను ఇవ్వను. అతని వర్షన్ అమ్మా, అతని వర్షన్, మీ వర్షన్ కాదు నేను అనేది. అతను అది ఆలోచిస్తున్నాడు, మీకు డివోర్స్ ఇచ్చేసి తను అక్కడే ఉండాలని, అంతేనండి అజయ్? ఫస్ట్ అజయ్ కి చట్టాల మీద అవగాహన లేనట్టుంది పాపం. ఆయన అమెరికాలో ఉండిపోయి ఇండియా చట్టాల మీద అవగాహన లేనట్టుంది. ఒకసారి వినండి అజయ్. ఇప్పుడు ఈ పంచాయతీ ఇక్కడ తేలేదు అనుకో అజయ్, నీకు నేను చాలా సీరియస్ చెప్తున్నాను. ఈ పంచాయతీ ఇప్పుడు ఇక్కడ ఈ మీటింగ్ లో గనక ఇది ఒక సమస్య ఒక కొలికి రాకపోతే ఆ అమ్మాయి గనక బైగామి కేసు పెడితే, అంటే ఒకసారి నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుండు అని గనక బైగామి కేసు గనక పెడితే
ఓకే, సార్ పెడితే నువ్వు 10 సంవత్సరాలు జైలుకు పోతున్న విషయం నీకు ఐడియా లేదు. ఫస్ట్ అమెరికాలో కళ్ళు కొంటున్నావో అదే అందమైన జీవితం నువ్వు జైల్లో గడపాల్సి వస్తున్న విషయం నీకు అర్థం కావడం లేదు. అది ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి కూడా పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ నుంచే పెడతాం మనం. రైట్. ఇంకో రెండో విషయం చెప్తుంది ఇంత ఈ కేసులో ఒక బ్యూటీ చెప్తే ఏంటంటే, ఆయన ఏమనుకుంటున్నాడంటే ఏంటంటే ఆమె ఇండియాలో ఉంది, నేను అమెరికాలో ఉన్నా, వీళ్ళు నన్నేం పడతారులే అని అనుకుంటున్నాడు. అవును. కానీ ఇండియాకు అమెరికాకు తిరిగే ఏకైక అడ్వకేట్ నేనే అనే విషయాన్ని మర్చిపోయాడు. అవును. నువ్వు అక్కడ నువ్వు పెళ్లి చేసుకున్నట్టు నేను తీసి ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు అక్కడ ఇమిగ్రేషన్కి ఇస్తే వాళ్ళే వెళ్ళగొడతారు. నేను వెళ్ళగొట్టాల్సిన అవసరం ఏం లేదు. గంట సేపట్లో ఎక్కిస్తారు ఫ్లైట్, ఫ్రీ ఫ్లైట్ ఎక్కిస్తారు వాళ్ళు. నేను బెదిరిస్తాను, నేను వాస్తవాలు చెప్తున్నాను. దీన్ని బెదిరింపో లేకపోతే ఇంకోటో సార్ బెదిరిస్తుండు ఏం బిక్తలే అనుకుంటున్నావేమో, కానీ నేను బెదిరిస్తానులే. పాసిబిలిటీస్ నాన్ పాసిబిలిటీస్ చెప్తున్నా. ఆ అమ్మాయి ప్రేమ ఉన్నంత కాలమే, నీ మీద గౌరవం ఉన్నంత కాలమే నీకు ఆ వాల్యూ ఉంది. అప్పుడు నేను మ్యారేజ్ జరిగితే మ్యారేజ్ ఎట్లా వాల్యూ అవుతుందబ్బా? ఎందుకు చేసుకున్నారు? కాదు, ఎట్లా వాల్యూ అవుతుంది మ్యారేజ్? ఆల్రెడీ నువ్వు ఇండియాలో ఒక అమ్మాయిని చేసుకొని మళ్ళీ మ్యారేజ్ జరిగిందని చెప్పి బాగా చెప్తున్నావు. ఈ సభ్య సమాజానికి నువ్వు ఇచ్చే మెసేజ్ ఏంది? నేను తనకు కావాలంటే తనకు కావాల్సిన మనీ ఆఫర్ చేస్తాను సార్. మనీ నీకు ఎంత కావాలో చెప్పు, నేనే ఇస్తాను. కాదు, నీకు ఎంత కావాలో చెప్పు, నేనే ఇస్తాను అంటున్నా. సార్ మొదట నా ప్లానింగ్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ అజయ్ మీరు ఎవరితో సిచ్యువేషన్ ని మాట్లాడుతున్నారో బట్టి మర్చిపోతున్నారు. కాదు, సిచ్యువేషన్ ని బట్టి మారితే వాడు మనిషి ఎందుకు అవుతాడబ్బా? కానీ అజయ్ మీరు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నారో మర్చిపోతున్నారు. ఒక అడ్వకేట్ తో మాట్లాడుతున్నారు, గుర్తుంచుకోండి ఆ విషయం. మీరు అమెరికాలో ఉండేసరికి ఆయనకు బాగా తెలుసు ఏంది అమెరికా ఇమిగ్రేషన్ లో గనక ఇక్కడ పెళ్లి అయింది అక్కడ పెళ్లి అయిందని పెడితే అర్ధ గంటలో కొడతారు ఆయనని. ఆయన ఏమనుకున్నాడు అంటే ఏంటంటే అమ్మాయి ఇండియాలో ఉంది, అమెరికా రాదు, ఏం పీకలేదు, ఇమిగ్రేషన్ రూల్స్ మీద అవగాహన లేదు, ఓకే సరే చూద్దాంలే అని ఆయన అనుకుంటున్నాడు. ఆయనకు నిజంగా డబ్బులు ఇవ్వడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు. డబ్బులు ఇస్తే ఏంటి? ఇప్పుడు ఉన్న 1 year అంతా నువ్వు వెనక్కి తీసుకొస్తావా? బాబుని ఏం చేస్తావు? ఎవరు ఏమన్నా కూడా అజయ్ డబ్బులు ఎవరు అడుగుతున్నాను నేను? డబ్బులు మరి బాబు పరిస్థితి ఏంటి? ఎందుకంటే నాకు ఇక్కడ మ్యారేజ్ అయ్యి ఉంది, నేను ఇక్కడ పర్సన్ తో ఉండాల్సి వదిలేసేయి వచ్చేసేయి. ఇక్కడ వదిలేయడానికి రెడీగా ఉన్నావు కదా, అక్కడ వదిలేసేయి. ఇక్కడ వదిలేయడానికి రెడీగా ఉన్నావు కదా, అన్ని ఓకే కదా. ఇక్కడ నీకు ప్రేమ కూడా ఉంది కదా, అక్కడ వదిలేసి వచ్చేసాయి కదా. ఇక్కడ నువ్వు అన్నది కరెక్టే, కానీ ఇక్కడ ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? మ్యారేజ్ చేసుకున్నాను. ఏమో నువ్వు ఇంతకు ముందే అమ్మాయిని ఓన్లీ వీసా కోసం పెళ్లి చేసుకున్నా అని చెప్పినావు, మళ్ళీ అమ్మాయి పరిస్థితి ఏంటంటే సార్ యుఎస్ లో ఉండాల్సిన ఆలోచన. నేను మిగతావేవి వాటి గురించి ఎక్కువగా తీసుకోలేదు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ కి ఇండియాకి వచ్చి నేను బ్రతకలేను. బికాస్ ఐ గాట్ మై ఓన్ ఐడెంటిటీ హియర్. మై హార్డ్ వర్క్, మై రెప్యుటేషన్, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు యుఎస్. సో ఇప్పుడు అక్కడికి వచ్చి నేను కొత్తగా స్టార్ట్ చేయడం అనేది నాకు పెద్ద ఛాలెంజ్ సార్. ఒక్కసారి నా వైపు నుంచి కూడా మీరు ఆలోచించండి. నీ వైపు నుంచి ఆలోచించేంత ఓపిక తీరిక నాకు లేదు. ఒక ఆడపిల్లకైతే అన్యాయం జరిగింది. నువ్వు మనిషిగా నువ్వు ఏదని ఇప్పుడు నాకు నాకున్న గుణం ఏంటంటే నేను జనరల్గా ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తిట్టా. నేను ఎందుకంటే నేను తిట్టినా కూడా చాలా ప్రేమతోని వయ్యారంగా తిడుతూ ఉంటా. అట్లనే నువ్వైతే మనిషికి ఎప్పుడో ఫెయిల్ అయిపోయినావు. అసలు నీతో మాట్లాడాలంటే కూడా నాకు కొద్దిగా అన్నా దానికి మీరు ఏమైనా అనుకోండి సార్. నాకు అది తప్పించి ఇంకా చాయిస్ లేదు. మీరే నాకు ఇంకేదన్నా చెప్పండి. నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లా. ఇంకేం చెప్తావు వీసా సమస్య
ఏం చేసినాం మళ్ళీ నీ కొడుకుని అనాథ చేస్తుంది అంటే నీ ప్రపంచానికి- ప్లేస్ లో మళ్ళీ వాడు పెరగాలన్నట్టు అనాథ కింద పెరిగి మళ్ళీ వాడి డైలాగ్ కొట్టాలి ఫ్యూచర్ లో. అదే విషయం చాలా సార్లు అడిగినా అసలు సమాధానం లేదు సార్ ఆయన దగ్గర నుంచి. ఎంతసేపు divorce అమ్మా నువ్వు గురించే ఏం మాట్లాడతాడు భయపడకు, తప్ప. ఆయన చెప్పిన మాట వినకపోతే నేను ఈసారి అమెరికా పోయినప్పుడు ఆయన వీసాని గెలకటమో లేకపోతే ఆయన ఎత్తుకొని రావడం రెండిట్లేదు ఒకడైతే చేస్తా. ఆయన ఆయన చెప్పింది విన్నాడు, వినకపోతే నువ్వేం టెన్షన్ పడకు, నీకు ఒక అన్నున్నాడు ఇక్కడ, ఓకే? ఖచ్చితంగా ఆయన అమెరికాలో ఎక్కడనే ఎత్తుకొస్తా నేను. వింటున్నారా అజయ్? ఏం వదిలేదే లేదు ఈ విషయాన్ని మాత్రం. అస్సలు వదిలే ప్రసక్తే లేదు దీనిపైన. ఖచ్చితంగా ఆ అమ్మాయికి మేము న్యాయం న్యాయం చేస్తాం. చేయాల్సిందే, అది 100% న్యాయం చేయాల్సిందే. అమ్మాయి జీవితాన్ని నిలబెట్టాల్సిందే, ఒక కొడుకుని తండ్రిని కలపాల్సిందే. అది. మరి ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఎట్లా వస్తాడు తను? ఏమైతుందా డైవర్స్ తీసుకొని వచ్చేయమని చెప్పి. అమెరికాలో డైవర్స్ 6 నెలలు ఇస్తారు. ఓకే, పెద్ద ఏం అమెరికాలో డైవర్స్ ఈజియెస్ట్ ప్రాసెస్. వింటున్నారా అజయ్? పోయి అప్లై చేసుకుంటే 6 నెలలు వస్తుంది, తీసుకొని ఇండియా వచ్చి సెటిల్ గా మనం వీసా కోసం పెళ్లి చేసుకోవడం ఇది మేడం. ఇది నా అక్కడ కూర్చొని వాళ్ళతో టీ కాఫీ సేమ్ ప్లేస్ లో సేమ్ నా ఫీలింగ్ ఎట్లుంటా చెప్పు అజయ్. సార్ నువ్వు ఒక్కసారి ఆలోచించుకో అబ్బా, నువ్వు ఎట్లయితే ఇప్పుడు నువ్వు అనాథ కింద పెరిగినావో అదే వాతావరణాన్ని నీ పిల్లగానికి కల్పిస్తున్నావు నువ్వు. సార్ మీరు అన్నప్పటి నుంచి అదే ఆలోచిస్తున్నాను సార్. నేను అనాథగా ఎంత స్ట్రగుల్స్ చూసాను, నా లైఫ్ ఎంత ఇబ్బంది పడిందో అవన్నీ తలుచుకుంటే అన్ని చెప్తాయి సార్ నాకు. మరి అలాంటి వాతావరణానికి నీ పిల్లగాన్ని నూకేస్తావా? రైట్ సార్. మరి నాకు పుట్టిన బిడ్డకి నా రక్తాన్ని
ఆ అమ్మాయి దగ్గర నుంచి కూడా క్షమాపణలు అవన్నీ తీసుకొని ఎవరిని మనం మోసం చేయొద్దు ఎప్పుడు కూడా. మన అవసరాల కోసం ఎప్పుడు వాడుకోవద్దు. కాబట్టి నువ్వు ఆ అమ్మాయి కూడా ఎందుకంటే ఆయన అనాథ కింద పెరిగిండు. జీవితం అంటేనే ఇది అనుకొని ఆయన ఏదో సెటిల్మెంట్ అంటే ఇదే అనుకుంటా తిరుగుతున్నాడు. కాబట్టి ఆయనకి చెప్పేవాళ్ళు లేక ఆయన నీకు కమ్యూనికేషన్లో ఇక్కడ అతిపెద్ద బ్యూటీ పార్ట్ ఏంటంటే అమ్మా, కనీసం నేను పెళ్లి చేసుకొని పోయిన తర్వాత నీ కాంటాక్ట్ ఉండదు. అసలు కాంటాక్ట్ లేకపోతే అదెంత పెద్ద కష్టం ఇంకా. కాబట్టి కరెక్ట్ అంటే ఆయనకు నీ మీద ప్రేమ ఉంది. ప్రేమ లేకుండా ఏం లేదు, ప్రేమ ఉంది. పిల్లగాని మీద కూడా ప్రేమ ఉంది. కానీ ఆయనకు చెప్పేవాళ్ళు లేరు. అంటే ఆయన ఒక తల్లిలో ఒక తండ్రో ఒక అన్ననో తమ్ముడో ఉంటే ఆయనకు చెప్పేటోళ్ళు. అట్లా కాదు నాయన జీవితం ఇదిగా, ఇది చేసుకొని చెప్పేటోళ్ళు లేరు. సో ఆ స్థానాన్ని మేము తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి ఆయనకు కంపల్సరీ కనువిప్పు కలిగి ఉంటుంది. కాబట్టి ఐ హోప్ ఆయన ఖచ్చితంగా ఆయన ఇండియా వస్తాడు. ఓకే, నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి, మంచిగా ఫైనాన్షియల్ ప్లాన్ చేసుకోండి, కెరియర్ ప్లాన్ చేసుకోండి. ఇంకా ఏ విషయమైనా సరే ఎనీ టైం ఆఫీస్ కాల్ చేయండి. నేను మీకు ఏ రకమైన హెల్ప్ అయినా చేస్తాను నేను. ఓకే అజయ్. అజయ్ నిన్నేమన్నా మనసు గాయపెట్టి ఉంటే, ఏమన్నా హార్ష్గా మాట్లాడుంటే మమ్మల్ని క్షమించండి. లేదు, సమస్యని సాల్వ్ చేసే క్రమంలో మాట్లాడతాం తప్ప మీ మీద మాకు ఏం పర్సనల్ గర్జ ఏమి ఉండదు. కాకపోతే నాకు కూడా కొద్దిగా బాధ అనిపించింది ఏంటంటే, అరే ఒక ఆడపిల్ల, అరే నాకు అతిపెద్ద విషయం ఏంటంటే ఒక అనాథగా పెరిగిన వ్యక్తి తన కొడుకును అనాథ కింద ఎట్లా చేస్తాడు అనేది అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటల వల్ల నేను ఇంతకాలం నా భార్యతో పుట్టిన పిల్లాడితో ఎలాంటి మూమెంట్స్ మిస్ అయ్యానో నేను తలుచుకుంటేనే గుండె పగిలిపోతుంది. ఓకే, అయిపోయింది, వదిలేసేయండి. ఇక నుంచి అయినా కొంచెం అంటే మీ ప్రేమని మీ ఆప్యాయతని పిల్లోడికి ప్లస్ తనకి కూడా చూపించండి. మేము చెప్పిన మాట విని మా మాటను గౌరవించినందుకు చాలా సంతోషం. చాలా సంతోషం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకేనా? ఏ సమస్య ఉన్నా మీకు కన్నుండడం కాల్ చేయి. రైట్ అమ్మా. థ్యాంక్ యూ. రైట్ అండి. ఎనీహౌ నాకు ఫస్ట్ అజయ్ మాట్లాడిన దాని ప్రకారం అసలు ఆ అమ్మాయి మాట్లాడినప్పుడే కోపం వచ్చింది. అంత వద్దని వదిలేసి వెళ్ళిపోతే నువ్వు ఎందుకమ్మా అంత బతిలాడుతున్నావు అనుకున్నాను. కానీ వన్స్ మీరు మాట్లాడినాక నాకు అర్థమైంది రిలేషను దాన్ని వదులుకోవటానికి వీలేదు. బెదిరించైనా సరే దాన్ని తీసుకురావాలని. మీరు వెళ్ళినప్పుడు మాత్రం డెఫినెట్ గా అతను కలుస్తాడేమో, ఒకసారి కలవాలా. ఇంకా ఒకసారి ఆప్షన్ లేదు అతనికి. ఫోన్లోనే కాకుండా మనం ఫిజికల్ కూడా ఆయన కొద్దిగా మోటివేషన్ చేయాల్సిన బాధ్యత, కుటుంబం గురించి కానీ పిల్లగాని గురించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ కేసులో ఎస్పెషల్లీ ఆయనకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు లేక ఆయన తీసుకున్న డిసిషనే కరెక్ట్ అనే భ్రమలో ఉండిపోవడం ద్వారా ఈ సమస్య ఏర్పడదు. అవునండి. రైట్. ఎనీహౌ హ్యాపీ ఎండింగ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర గారు. నమస్తే.